అందరికీ నా వందలాంచుకుంటాను. పండుగ మన నన్బర్లు పెద్దోళ్ళు, మాకు చిన్నోళ్ళు, మాకు దానికి పోయిన పెద్దోళ్ళు, పండుగ చేసిన వాళ్ళకి అందరికీ నా వందలాంచుకుంటాను. నా సర్వీస్ వచ్చి ఒక 20-25 ఏళ్ళు పండుగలో. దీంట్లో వచ్చి మనవాడు చెప్పే ఇప్పుడు అరిసెలు అనేది రాకు వచ్చేది అనే దానికి అవసరం లేదు. కొందరు వెనకైతారు, ముందుకైతారు. ఆ అరిసెలు అనేది రాకూడదని మనవాడు ఇప్పుడు చెప్పా. మన కృష్ణమూర్తి అదే మాత్రం చెప్తారు. మన అందరికీ ఏమంటే అరిసెలు చేస్తారు, వాళ్ళు అరిసెలు చేస్తారని అందరూ ఏం చెప్తారంటే జనాలు ఒకరిని పిలిస్తే ఇంకొకరిని పిలిస్తే అయ్యో అరిసెలు చేస్తారని. ఎవరు ఇట్లా అరిసెలు చేసేవాళ్ళు లేరు. అరిసెలు చేసింటే ఇట్లా అరిసెలు వాళ్ళు దానిపైన ఉండాలా, ఏం జోబుల కార్డు ఉండకూడదు, అదంతా ఏం ఉండకూడదు అని చెప్తారా, ఎవరు చెప్పలే. దీన్ని పెద్ద చేస్తూ ఉన్నారు. అదే ఇది ఏమి ఈ నల్లతంగుని వచ్చి పెద్దగా కొండరిస్తారు వీళ్ళు. ఒక 7-10 చేర్చి వీళ్ళని చెడుపాలనే దానికి ఒక కుట్రం చేస్తూ ఉంటారు దీన్ని. ఇది నాకు అర్థమయ్యే బాగా బాధ. ఇప్పుడు ఒక సుమారు దినాలు ఇంకా వీళ్ళు చేస్తూ ఉండే బాధలు వాళ్ళ చేతిని ఇంకా ఒక 40 జనం చెలు చేస్తూ ఉంటారు. ఒకరు వాళ్ళని ఇంకా వచ్చి దొనేసి చేసి వాళ్ళతో దుడ్డు తీసి వీళ్ళతో వచ్చి ఇక దీన్ని పెద్ద చేయాలని చేస్తూ ఉండలేదు. ఈ మన వ్యవసాయస్తులు లాస్ట్లో సీమావుల్లో పాలు పిండి అందరికీ షుగర్ వచ్చినట్లు అయిపోతారు. పరంపరి పండుగ ఎత్తులు నడుపాలా అనే దానికి 40 జనము మేము చేస్తూ ఉన్నాము. ఇక్కడ దుడ్లు ఎవరితో కలెక్షన్ చేసి ఎవరు చేస్తూ ఉండలే. ఇక్కడ వాళ్ళ దుడ్లు సెలవు చేసి ఆ కృష్ణమూర్తి కలెక్టర్ ఆఫీస్ చుట్టేదానికి ఒక కారు తీసుకుంటూ అంత బాధపడి చుట్టినాడు. అది జనాలు తెలుసుకొని వెళ్తుంటారు. ఎవరు ముందు పోతే దాన్ని చెడిపోయి చూస్తారు. ఆ చెడిపోయికి ఎవరు దయచేసి పండుగ పెట్టిండే వాళ్ళే కానీ అందరూ అన్నదమ్ములుగా అందరూ ఒకటిగా ఉండి అందరూ సభగా చేరి అన్ని ఊర్లోనూ పండుగలు జరిపోయినట్ల అందరూ నేను మనీ ఆడుకుంటాను. ఇది చేయండా నేను పరంపరగా చేసుకుంటున్నాడు. చేసేవాడిని చూస్తే నాకు సంతోషపడుతూ ఉన్నాను. నేను ఇప్పుడు 40-50 ఏళ్ళు పెట్టినాను, మేపేవాళ్ళు లేదు. చూసేది కష్టమో సుఖంలో చూస్తాను. అప్పుడు ఇవి కూడా చేస్తూ ఉన్నాను. నాటి వాళ్ళు పెట్టాలని, మీరు అందరూ అట్లా పెట్టాలా చేయాలని అందరినీ కోరుకుంటా ఉన్నాను. మీరు అందరూ నలుగురు చేరినట్లు చేసి అందరూ ఒకరికి మీటింగ్ పిలిస్తే అందరూ రావాలా. ఒకరు ఫోన్ వేస్తే రాలేదు కోపం చేసుకుంటారు. ఒకరిని ఫోటో లేదంటే కోపం చేసుకుంటారు. ఫోటోలంతా ఏమీ లేదు, దానిగా పేరు వస్తేనే పేరు. దీన్ని అంతా కోపం చేసుకునేదానికి జనాలు చేరుకుండేది పోయేది. అయ్యో వాళ్ళిద్దరే కృష్ణమూర్తి ముందు పోయి ఏం తీసుకొచ్చినాడు. ఒక 50-60 వేలు 30-20-10 లక్షలు సెలవు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? 10 లక్షలు ఎవరితో కలిసి చేసినాడు. ఉండేవాళ్ళు ఎవరైనా చెప్పని చూస్తాము. ₹1 ఆయన తీసింటాడమని. అట్లుండేదానికి అందరూ మీరు పండుగ ఎత్తులు పట్టేవాళ్ళు ఉండేవాళ్ళు అందరూ చేరి సావిత్రం ముగించుకుంటాను. నేను అందరూ చేరుకోండా 9వ తారీఖు అందరూ చేరండా. అందరూ సభగా చేరుకుంటే మీ యొక్క అందరికీ ఉంటుంది సపోర్ట్. ఒకరు చేసే కయ్యాలే అందరూ చేరితేనే పండుగ అయ్యేది. చూసేవాడు ఉంటేనే ఇడిచేవాడు ఉంటేనే పండుగ చూసేవాడు వచ్చేది. చూసేవాడు ఉంటేనే పొట్టేవాడు ఉంటాడు. పొట్టేవాడు లేకుంటేనే చూసే కయ్యాలే. ఇడిచేవాడు ఉండాలా, పొట్టేవాడు ఉండాలా, అప్పుడే చూసేవాడు బాగుండే కయ్యేది. అందరూ వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు ఎవరు బాధపడేవాడు లేదు. అందరూ చేరి అందరూ అన్నదమ్ములుగా మేము 30 ఏళ్ళుగా మేము పెచ్చని లేకుండా ఒక 22 ఏళ్ళు నేను పండుగ చేసినాను. ఇప్పటికి ఒక పెచ్చని లేకుండానే మేము వచ్చినాము. ఇప్పుడు అట్లే ఉండాలి అందరూ మా ఎదురు కానీ మేము అందరినీ కోరుకుంటూ ఉన్నాము. మాకుండే పెద్దలు కూడా అట్లే చేసుకొచ్చింటారు. దీంట్లో గోష్ఠీలు ఈ పక్క దోలు కొట్టేది అది ఇది. ఇప్పుడు అంతే ఇంత కృష్ణమూర్తి ఈ దోలు పోయినది కొట్టకూడదు, ఇదంతా బాగుండాలా, అందరికీ పెచ్చిన పటాసులు పెట్టకూడదు, ఇదంతా చేసేది. ఇప్పుడు ఉండే లీడర్లు అది చెప్పేది తప్ప, దాన్ని కూడా తక్కువ తెలుసుకుంటారు. సరే ఎవరెవరు ఏమో చేయని మనుషులు పట్టుకొని మా పాటికి వాళ్ళు చేస్తూ ఉండరు. దీనికి అందరూ ఒత్తులు పియాలని మీకు దయచేసి అందరూ నడుపుకుంటున్నాను. ఓకే.